సరే ఏదో చూసో ఏదో అర్థమైంది, నిలదీసి అడగవా? ఏమడగమంటావు? ఏదో ఒక సిచ్యువేషన్లో మారుతావు అనుకున్నాను, నువ్వు ఆల్రెడీ మారిపోయావు. మోసం చేశాను కదా, కోపం లేదా? నువ్వు ఇష్టపడేవన్నీ నాకు ఇష్టమే ప్రసాద్, కానీ నీ ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. మా విషయం నీకు ముందే చెప్దాం అనుకున్నాను, కానీ ఎలా తీసుకుంటామని చెప్పలేదు. సెపెన్స్కే, మాకు కూడా లైఫ్ ఉంటుంది కదా. ఇన్ని రోజులు నువ్వే నా బలం అనుకున్నాను, కానీ బలహీనతను ఇప్పుడే అర్థమైంది. అంత ఈజీగా మాట జారలేను. మనసుకు సిగ్గుండదు ప్రసాద్, ఎంత వద్దనుకున్నా కావాల్సిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఆల్ ది బెస్ట్. ఈరోజు డేట్ నోట్ చేసుకోవాలి, గుర్తుండిపోద్దులే. విరాజిత చివరిసారిగానే ఇంటికి వచ్చిన రోజు.